వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగా మనం ఇప్పటి వరకు 3 రకాల ధృతి అంటే మనం ముందు చెప్పాం, ఆ ధారణ శక్తితో కూడినటువంటి ఆ సంకల్పం, ఆ పట్టుదల. కాబట్టి ఇవి 3 రకాలుగా ఎలా ఉంటాయి? ఎలా అంటే 3 గుణముల ఆధారంగా. చూసారా? ఒకటి సత్వగుణంతో కూడిన మన సంకల్పాలు ఉంటాయి, మన ప్రతిజ్ఞలు, మన వాగ్దానాలు, మన యొక్క నిర్ణయాలు, మన సంకల్పం, ఇవన్నీ గుణం ఆధారంగా ఉంటాయి. ఒకరు సత్వగుణంతో కూడినటువంటి ధృతి ఏ విధంగా ఉంటుంది, రజోగుణంతో కూడినటువంటి ధృతి ఏ విధంగా ఉంటుంది, తమోగుణంతో కూడినటువంటి ధృతి ఏ విధంగా ఉంటుంది అనేది మనము ఇప్పుడు చూస్తున్నాం. దీనికంటే ముందు బుద్ధి కూడా చూసాం, ఇప్పుడు ధృతి. అయితే ధృతి ఏమంటున్నారంటే ధృత్యాయయా ధారయతే మన ప్రాణేంద్రియ క్రియా యోగేన వ్యభిచారిణ్యా ధృతి సా పార్థ సాత్వికి అని చెప్పారు. అంటే హే పార్థ అంటే ఓ ధనుంజయ, ఓ అర్జున, నరహ అంటే ఈ మనుష్యులు, యయ అంటే ఏ విధమైనటువంటి అవ్యభిచారిణ్య తృప్త్యా. చూసారా? వ్యభిచారి అంటే నిరంతరం మారిపోయేది అని అర్థం. ఊసర వెళ్ళి రంగులు మారుస్తున్నది అంటారు చూడండి, మారుస్తున్నది అంటారు, దాన్ని వ్యభిచారిణి అంటారు. అదేవిధంగా అవ్యభిచారిణ్య అంటే ఆ ఒక్కసారి సంకల్పం తీసుకుంటే ఒక కార్యాన్ని చేయడానికి సిద్ధపడితే విడిచిపెట్టేది లేదు, సిద్ధించే వరకు, పూర్తి చేసే వరకు. అలాంటి ధృతి, అలాంటి సంకల్ప శక్తి, అలాంటి ధారణతో మనస్సు ప్రాణ ఇంద్రియ క్రియా అంటే మనస్సుతో జరిగే ఆ యొక్క సంకల్పములు కానీ, ప్రాణంతో జరిగే చేష్టలు కానీ, ఇంద్రియంతో జరిగే ఆ యొక్క యాక్షన్స్, క్రియలు, కర్మలు కానీ అన్నీ కూడా ఒక రకమైనటువంటి సరళత్వం అంటారు దీన్ని. అంటే ఎటువంటి స్థితిలో కూడా చెలించదన్నమాట, అంత ఒక స్ట్రాంగ్గా మనోధైర్యంతో, ధారణ శక్తి, అంత ధారణతో ఆ ధ్యానం ద్వారా మనస్సు ప్రాణేంద్రియం యొక్క చేష్టలన్నిటిను, అంటే ఏది ఆలోచిస్తున్నారో అదే మాట్లాడతారు, ఏది మాట్లాడతారో అదే చేస్తారు. 3 కూడా సరళత్వం, రుజుత్వం ఉంటాయి. వారు ప్రారంభించేది మధ్యలో విడిచిపెట్టరు. అటువంటి ధృతిని సాత్విక ధృతి అని అంటారు. మనం ముందే చెప్పాం, మనకి ప్రారబ్ధం అనేది 3 రకములుగా ఉంటుందన్నాం. ఏంటి? ప్రబల ప్రారబ్ధం అంటే ఆ ప్రారబ్ధం బలంగా ఉంటుందండి, మీరు దాన్ని మార్చలేరు. మనం ధైర్యంగా స్వీకరించడం తప్ప, అంగీకరించడం తప్ప. ఇంకొకటి మధ్యస్థ ప్రారబ్ధం అంటారు.
అంటే దాన్ని పూర్తిగా నివారణ చేయలేము, అలాగని దాన్ని విడిచిపెట్టడానికి అవసరం లేదు. దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు, కండిషన్ అంటే కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా ఒక్కొక్కసారి ప్రారంభం అనేది చాలా బలహీనంగా ఉంటుంది. అప్పుడు మీరు మానవ ప్రయత్నంతో దాన్ని చక్కదిద్దుకోవచ్చు, ఆ ప్రారంధాన్ని అధిగమించవచ్చు. మనం ఉదాహరణ చెప్పాం మొన్నంటి క్లాసు. ఏమిటి? ప్రబల ప్రారంధం. ఉదాహరణకి ఏదైనా ఒక పెద్ద రోగం, ఒక క్యాన్సర్ లాగా వచ్చింది, దాన్ని పూర్తిగా నయం చేసే అవకాశం ఉండదు. కానీ మనం మానసిక ఒక ధైర్యంతో మనం దాన్ని అంగీకరించాల్సింది. అదేవిధంగా మధ్యస్థ ప్రారంభం అంటే ఏంటి? సపోజ్ షుగర్, బీపీ అనుకోండి, దాంట్లో అవి వస్తాయి. వాటిని మనం జాగ్రత్తగా అప్రమత్తంగా కంట్రోల్ చేసుకోగలిగితే మీకు ఎటువంటి పెద్ద ప్రాబ్లమే ఉండదు, దాన్ని కొనసాగించవచ్చు. బలహీన ప్రారంభం అనుకోండి, సపోజ్ జలుబు వచ్చింది, ఇప్పుడు వాతావరణం మారింది, ఒకసారిగా మన జలుబు వస్తుంది, దానికి ఏం పెద్ద వర్రీ అయిపోయిన అవసరం లేదు. కాస్త జాగ్రత్తలు తీసుకుంటే పూర్తిగా పోతుంది. అంటే ఆ ప్రారంధాన్ని అధిగమించగలరు, అలాంటి మైల్డ్ ప్రారంభం. సో ఈ విధంగా మనకి ఈ జ్ఞాన యోగ్యత పొందడం కోసము మనం ఏం చేస్తుంటాము? మనం కర్మయోగం చేయమని చెప్పాం. అందుకే ఈ మూడింటిని మనం ఒక్కసారి గమనించి వివేకంతో వాటి మధ్య ఉన్నటువంటి భేదం తెలుసుకోవాలి. దానికి వివేక జ్ఞానం కావాలి. మనం ఆరంభంలో చెప్పాం, 3 అధ్యాయంలో చెప్పాం. ఏంటి? మనకి ఈశ్వరునికి అంటే ప్రారంధం అంటే ఈశ్వరు అని అర్థం. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వ్యక్తులు, ప్రకృతి, సకల అదృశ్య శక్తులన్నీ కూడా ప్రారంధం కింద వస్తాయి. ఇంక్లూడింగ్ మన శరీరం దాంతో వచ్చింది, శరీరం వాటితో ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కలిపి ఈశ్వర అనుగ్రహం లేదా ప్రారంధం అంటారు. అయితే మనం ఒకటి గమనించాలి. మనము ఎటువంటి పరిస్థితులను మార్చగలం, ఎటువంటి పరిస్థితులను మార్చలేము, ఎటువంటి కార్యములను చేయగలము, ఎటువంటి కార్యములు మన ద్వారా చేయలేము అనే వివేకం మనకు కావాలి. అప్పుడు వేటిని మార్చగలను అవి మార్చడానికి సిద్ధపడాలి. మనం నువ్వు మార్చగలిగినటువంటి పరిస్థితులను కూడా మార్చకుండా లలాట లిఖితం, నా యొక్క నుదుటి పైన బ్రహ్మ రాత రాశాడు ఇలా అనుకోకూడదు. మనం విధి ప్రారంభం మీద నెట్టేయకూడదు. మనకి మన ప్రయత్నంతో మార్చగలిగినటువంటి శక్తి సామర్థ్యం మనకు ఉన్నాయి కాబట్టి వాటిని మార్చి తీరాలి. మనం కొన్ని పరిస్థితులు మీరు మార్చడానికి వీలు లేదు, వాటిని హుందాగా స్వీకరించాలి, ఆనందంతో స్వీకరించాలి, ఈశ్వర ప్రసాదంగా స్వీకరించాలి. 3వ ప్రార్థన ఎలా ఉండాలంటే, హే భగవంతుడా, హే ఈశ్వరి, పరమేశ్వరి, అమ్మ తల్లి, ఓ పరాశక్తి, ఆదిశక్తి, ఓ పరమేశ్వర, నేను ఎటువంటి పరిస్థితులను అయితే మార్చగలను, మార్చేందుకు నాకు శక్తి కావాలి. ఓ పరమేశ్వర, ఎటువంటి పరిస్థితులు నేను మార్చలేను, వాటిని అంగీకరించి స్వీకరించే సామర్థ్యము, మనోధైర్యము నాకు ప్రసాదించవలను. ఓ పరమేశ్వర, పరమేశ్వరి, నేను మార్చగలిగే పరిస్థితులు, మార్చలేని పరిస్థితుల మధ్య వివేక జ్ఞానం నాకు కలిగేటట్లుగా అనుగ్రహించు. ఈ 3 ప్రార్థనలు మనం చేయాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఏది మీరు చేస్తారు, ఏది మీరు చేయలేరు. ఆ రెండింటి మధ్య
ఆ భేదం, తేడా మీరు గమనించగలుగుతారు. ఈ విధంగా ధారయతే అంటే ఆధ్యాత్మికంగా మీరు ఒక నిలకడగా, నిశ్చలంగా, నిశ్చయాత్మకంగా నిలబడతారు. అంటే మీరు శరీరంతోనూ, ఇంద్రియములతోనూ, మనస్సులోనూ ఎటువంటి చంచలత్వం లేదు, చపలత్వం లేదు అని అర్థం. మన ప్రాణేంద్రియ క్రియా, చూసారా, ఆ చపలత్వం లేకుండా. అంటే చూడండి, ఒక్కొక్కసారి మనము మనిషి ఏ పని చేసినా దాని ప్రభావము మన మనసు మీద పడుతుంది. అందుకే మీరు కొంతమంది విండో షాపింగ్ చేస్తాం వస్తారమ్మా వదిలి గారు, విండో షాపింగ్ మీరు వెళ్ళిపోకూడదు. వద్దండి నేను రానండి, ఏం అక్కర్లేదమ్మా, మనం జస్ట్ చూడటమే, మనకి డబ్బులే అక్కర్లేదు. విండో షాపింగ్, మీరు అన్ని విండోలలో చూస్తారు. షాపింగ్ చూసి ఇంటికి వచ్చాక మీ మనస్సు అత్యంత సంచలంగా తయారవుతుంది. ఆఫర్ ఉన్నా చూడండి, వన్ కొంటే బై వన్ టూ గెట్ టూ ఫ్రీ, అంటే బై వన్ గెట్ ఫ్రీ, బై వన్ టూ ఫ్రీ, బై వన్ త్రీ ఫ్రీ, డిస్కౌంట్ 50%, 40%, 30%, 70%. ఇవన్నీ కూడా రీల్ అవుతుంటే మీ మనస్సు, ఇక మీకు శాంతం ఎక్కడ ఉంది? ఏదో వచ్చేసి మీరు వెళ్ళి కొనాల్సిందే తప్ప విండో షాపింగ్తో ఆగదు. మార్కెట్ బజార్లో చూడడానికి ఎప్పుడు మనం ఎగ్జిబిషన్కి వెళ్ళకూడదు, మార్కెట్లు బజార్లో. అదే విధంగా మనం ఎటువంటి మనము గాసిప్స్ అని, ఏదో కామెడీని, జోక్స్ అని, లేకపోతే హర్రర్ అని, ఏదో రకంగా అనేక సంఘటనల విషయాలు చూస్తుంటాం. ఇవన్నీ లోపలికి వెళ్ళి ఫీడ్ అవుతుంటాయి, ప్రింట్ అవుతుంటాయి జిరాక్స్ కాపీలో. ఒకప్పుడు ఫోటో తీసేటప్పుడు నెగిటివ్ అనేది ఒకటి ఉండేది అనమాట, అది రీల్ కలగడానికి. అలా మన లోపల ఇవి స్టోర్ అయిపోతాయి. అందుకే మనము ఎటువంటి ప్రోగ్రాం చూసినా దాని ప్రభావం మన మనసు మీద తప్పకుండా పడుతుంది. వీటన్నింటినీ అప్పటికప్పుడు మనము విశ్లేషించుకోవాలి. ఎందుకు? మన సాత్వికంగాను అధికంగా ఉన్నవారు ఆధ్యాత్మిక జీవితంలో ఉంటే ఒక్కొక్కసారి వారికి కర్తవ్యంలో, బాధ్యతలు కొన్ని చేస్తుంటారు. కానీ వెంటనే వాళ్ళు దాంట్లో పూర్తిగా మునిగిపోకూడదు, వెంటనే వెనక్కి రాగలగాలి. అదేవిధంగా ప్రతిరోజు ఒక క్రమశిక్షణగా మనం పెట్టుకోవాలి. అందువల్ల ఎప్పటికప్పుడు ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి, మనసు ఏం ఆలోచిస్తుంది, ఈ ఆలోచన మంచిదా కాదా, ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకుంటుండాలి. వాచ్ యువర్ మైండ్, వాచ్ యువర్ థాట్స్. ఇలా చేస్తే ఏమవుతుంది, మీరు ఒక్కసారి ప్రతిరోజు లేచినప్పుడు నేను పడుకున్నంత వరకు ఒక డైరీలో రాయండి. మీకు వచ్చినటువంటి ప్రతి సంకల్పం కానీ, కోరిక కానీ, మీరు చేసిన ప్రతిదీ రాసుకుంటూ పోతుంది. మీకు అర్థమైపోతుంది ఎండ్ ఆఫ్ ది డేకి, ఈ కోరిక నాకు అక్కర్లేదు కదా, ఈ ఆలోచన ఎందుకు, ఇలాంటి ఆలోచన చేయడము, ఈ పనులను ఎందుకు చేయడము అని మీరు ఫిల్టర్ చేసుకుంటారు. కాఫీ లాగా. అప్పుడు మీలో అనవసరంగా చేయవలసిన చేష్టలు తగ్గించేస్తారు. ఇది ఆధ్యాత్మికంగా చాలా అవసరం అని చెప్తారు మహాత్ములు. అవ్యభిచారిణ్య అంటే మీకు ఒక లక్ష్యం ఉన్నది. ఏంటి? మనిషిగా పుట్టి మన యొక్క అణువణువు కూడా ఒక మహాశక్తి, అంటే కుండలిని శక్తి అవ్యక్తంగా, సుప్తంగా ఉన్నది. మీ యొక్క తల ఎంట్రుకల నుండి మీ పాదముల గోళ్ళు వరకు ప్రతి భాగము యందు కుండలిని శక్తి అవ్యక్తంగా ఉన్నది, పరమేశ్వరి. దాన్ని మీరు ఎంత సాధన చేసి క్రమశిక్షణతో అభ్యాసం చేస్తే, ఎలా చేయాలి? పూర్తి స్థాయి వివేక వైరాగ్యములతో, ఇంద్రియ మనోనిగ్రహములతో అభ్యాసం చేస్తూ, శ్రవణం అంటే మీ తత్వ స్వరూపాన్ని శ్రవణం చేసేటప్పుడు మీ యొక్క ప్రతి అవయవంలో అద్భుతమైనటువంటి మిరాకిల్స్, మహిమల సిద్ధులతో కూడుతున్నటువంటి శక్తులు ప్రకటమవుతాయి. అక్కడే మీరు జాగ్రత్త ఉండాలి.
ఆ శక్తులు ఒక వ్యక్తిగా మీ ద్వారా ప్రకటమైనవి కావు. అవి సమష్టి ప్రకృతి యొక్క శక్తి సామర్థ్యాలు అన్నట్టు. అందుకే మహాత్ములు ఎవరైనా సిద్ధులు ప్రకటిస్తున్నారంటే నేను ప్రకటిస్తున్నా అనే అహంభావంతో కాదు. అలా ప్రకటించినట్లయితే అతను జ్ఞాని కాదు, అజ్ఞానియే అని చెప్పారు శాస్త్రం. ఎందుకంటే మీ వ్యక్తిగత శరీరము సమష్టి ప్రకృతితో మీరు ఒక్కసారి అనుసంధానం చేయగలిగితే, మనం విశ్వరూప ధ్యానం చేస్తుంటాం, పాదముల నుండి షీటు వరకు మనం ఉపమానం చేస్తాం. యావత్ పృథివీ అంతా నేనే వ్యాపించి ఉన్నాను. నీరు, అగ్ని, వాయు, ఆకాశం, సూర్య, చంద్ర, నక్షత్రాలు నాలోనే ఉన్నాయి విశ్వరూపం. ఆ ధారణ మీరు చేయగలిగితే ఒక భూమికి ఎంత శక్తి ఉంటుందో, ఒక భూకంపం ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఎంత శక్తి ప్రకటమవుతుందో, మీ మనస్సు నుండి కూడా అంతకంటే ఎక్కువ శక్తి ప్రకటమవుతుందని ప్రూవ్ చేశారు. సూక్ష్మంగా అధిక శక్తి ప్రకటమవుతుంది. సో ఈ విధంగా మనం ఏమంటాం, మనం జనరల్గా ఆరోగ్యంగా అవయవాలు ఉండేటప్పుడే అన్నీ కూడా అవ్యభిచారిణ్య తూచా తప్పకుండా రెగ్యులర్ క్రమశిక్షణతో మనము దీన్ని పాటించాలి. ఏంటి పాటించాలి? ఆధ్యాత్మిక సాధనలు అంటే మొదటి కర్మయోగం, ఉపాసన, జ్ఞానయోగము. ఎలా చేయాలి? మీ యొక్క కర్తవ్య కర్మను చేసుకుంటూ ప్యారలల్గా ఇవి చేయాలి. అలా కాదు నేను రిటైర్ అయ్యేది చేస్తాను అనుకుందాం. ఇంద్రియముల మనసు కూడా రిటైర్ అవుతాయండి. అవి కూడా మీరు రిటైర్ అయితే మరి అవి అవుతాయి కదా, అప్పుడు అవి కూడా రెస్ట్ కావాలి, వాటికి పనికిరావు. అందువలన ఏమంటున్నారు, యోగేన ఎలా సాధిస్తామో అలా అటువంటి ఏకాగ్రత పట్టుదల యోగం ద్వారా. యోగాభ్యాసం అంటే మనం ముందే చెప్పాం, ఈ దైవీ సంపత్తి, సద్గుణ సంపత్తి, సాధన చతుష్టయ సంపత్తి ఇది పెంపొందించుకోవడం అంటే అష్టాంగ యోగ మార్గం కూడా మనం చెప్పాం, ఆరాధ్యాయం. అలా చేయడం వలన యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ ఇవి చేయడం వలన పూర్తిగా మీకు మీ యొక్క శరీరము మీ స్వాధీనంలో ఉంటుంది. మీ ఇంద్రియములు మీ స్వాధీనంలో ఉంటాయి. మీ మనస్సు మీ స్వాధీనంలో ఉంటాయి. అంటే ఇంద్రియములు మనస్సు ఏదైనా చేయాలంటే మీ అనుమతి కోసం వేచి ఉంటాయి. అలా ఉండాలి. అలాంటి ధృతి కలిగినటువంటి వారు ఆ ధృతిని ఏమంటారు? సాత్విక ధృతి అంటారు. అందుకే ఇప్పుడు మనము సాత్విక ధృతి చూసాం. యయాతు ధర్మ కామార్థాన్, యయాతు ధర్మ కామార్థాన్, యయాతు ధర్మ కామార్థాన్, ధృత్యా ధారయతే అర్జున, ధృత్యా ధారయతే అర్జున, ధృత్యా ధారయతే అర్జున, ప్రసంగేన ఫలాకాంక్షీ, ప్రసంగేన ఫలాకాంక్షీ, ప్రసంగేన ఫలాకాంక్షీ, ధృతి సా పార్థ రాజసీ, ధృతి సా పార్థ రాజసీ, ధృతి సా పార్థ రాజసీ, యయాతు ధర్మ కామార్థాన్, ధృత్యా ధారయతే అర్జున, యయాతు ధర్మ కామార్థాన్, ధృత్యా ధారయతే అర్జున, యయాతు ధర్మ కామార్థాన్, ధృత్యా ధారయతే అర్జున, ప్రసంగేన ఫలాకాంక్షీ, ధృతి సా పార్థ
పార్థ రాజసి ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతి సా పార్థ రాజసి ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతి సా పార్థ రాజసి. ఉత్తమం. ఇప్పుడు మనము రాజసిక ధృతి గురించి భగవాన్ శ్రీకృష్ణ చెప్తున్నాం. ఏంటని ఏం చెప్తున్నారంటే, రాజసిక ప్రవృత్తి ఉన్న వ్యక్తికి అద్భుతమైన పట్టుదల ఉంటుందండి. పట్టుదల ఉండదని కాదు, కానీ ఆయన దేనికి ఉపయోగిస్తారు తెలుసా? పేరు ప్రతిష్ఠ కోసం, పొగడ్తల కోసం, అందరికీ చూపెట్టడానికి, ఎగ్జిబిషన్ చేయడానికి, డిమాన్స్ట్రేషన్ చేయడానికి, ప్రెజెంటేషన్ చేయడానికి, ప్రమోషన్ చేయడానికి, టీవీల్లో పత్రికల్లో పడ్డానికి, నలుగురు ఈయన గురించి చెప్పుకోవాలనే దృష్టితో ఆయన ఈ అత్యంత పట్టుదలతో చేస్తుంటారు. అంటే లౌకికమైనటువంటి విజయాల కోసమే చేస్తారు. ఎందుకు? దానికి అనేక కారణాలు ఉంటాయి. ఆయన ఒక్కరే కాదు, ఆయన చుట్టూ ఉన్న కుటుంబ వాతావరణం, మిత్రులు, బంధువులు, ఉన్నటువంటి ప్రదేశము, కాలం అన్నీ కూడా ఆయనకి ప్రభావితం చేస్తాయి. ఇంకొకటి ఏంటంటే, ఈ లౌకిక విజయాలు, లౌకిక జీవితం కంటే ఆధ్యాత్మిక ఒక జీవితంలో, ఆధ్యాత్మిక వృద్ధిలో దాని యొక్క గొప్పతనం ఆయన పూర్తిగా తెలియకపోవచ్చు. తెలిసిన దాని మీద శ్రద్ధ, విశ్వాసం సన్నగిల్లవచ్చు. తెలియదు, చాలామంది తెలుస్తుంది, కానీ దాని పని దాని అది అదే ఇది ఇది అంటారు. దాన్ని ఎప్పుడు కూడా నిత్య జీవితంలో అన్వయించుకోవచ్చు. చాలామంది తెలుసు కూడా, అంటే దానికి ప్రయారిటీ ఇవ్వరు, అధికమైన విలువ ఇవ్వరు అనమాట. సెకండ్ ఓకే చూద్దామండి వీలైతే అని. ఏమంటే భగవద్గీత తింటారా? ఇంకా బిజీ స్వామి, చూద్దాం ఎప్పుడు వీలైతే చూద్దాం అంటే ఏంటి? భగవద్గీత అధ్యయనం అనేది సెకండరీ, ఏదో చూద్దాం వీలైతే ఖాళీ ఉండేటప్పుడు. ఎందుకంటే అది వాళ్ళకి గొప్ప విలువైంది ఏం కాదు. ఏదో టైం పాస్ చూద్దాం, మనం కూడా గీత చూద్దాం. ఏమైంది? ఏదో ఈ భూమి మీద ఆ శ్రీకృష్ణ కూడా వచ్చి ఆ జ్ఞానం అందించారు. మిగతా అమెరికాలోనూ, లండన్లో, జపాన్ అందరూ బాగా చదువుతున్నారు కదా, అంతవరకు చదువుతున్నారు, మనం చూద్దాం తర్వాత అని అంటుంటారు మన వాళ్ళు. ఈయన చూస్తారు, ఈయన చూసేసరికి భగవద్గీత వస్తుంది, కానీ ఈయన ఉండడు, ఈయన కళ్ళు మూసేస్తారు. కళ్ళు తెరవరాని ఆయన అంటే ఇంకా టైం అయిపోయింది. అలా చూద్దాం చూద్దాం అంటుంటారు మన వాళ్ళు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఆధ్యాత్మిక పూర్తిగా అవగాహన లేదు, ఒకవేళ ఉన్నా దాని మీద నమ్మకం లేదు. అందువలన లౌకిక విజయాల వల్లనే సుఖము, ఆనందం, శాంతి, భద్రత వస్తుందని బాగా దృఢమైన విశ్వాసం ఉంటుంది వాళ్ళకి. పైసా అంటే డబ్బు లేనిది. అందువలన వాళ్ళు మంచి ధర్మ సూక్తాలు కూడా చెప్తారు. ధనం మూలం ఇదం జగత్తు. డబ్బుంటే అప్పలమ్మని అప్సరస అని పొగడేస్తారు. డబ్బులుంటే సుబ్బుగాడిని సుబ్బారావు గారు అంటారు అని అంటారు మన వాళ్ళు. ఎందుకు? డబ్బులుంటే ఏంటంటే సుబ్బారావు గారు అండి, నిన్నే అన్నాడు ఆయన, మన సుబ్బు ఎక్కడున్నాడు, సుబ్బుగాడు అన్నాడు. ఇవాళ ఏమంటున్నారు? డబ్బులు వచ్చాయి, పెద్ద ఉద్యోగం వేసి సెలెక్ట్ అయ్యాడు ఆయన, లేకపోతే ఏదో పదవి పొందారు, వ్యాపారంలో ఏదో జాగ్రత్త తగ్గింది, కౌన్ బనేగా కరోడుపతిలాగా. సో ఇప్పుడు సుబ్బుడు కాస్త సుబ్బారావు గారు అయ్యారు. అప్పలమ్మ అన్నాడు. నిన్నటి వరకు అప్పలమ్మ అంటే ఇవేళ అప్సరస అండి, అప్సరస, నీవు సాక్షాత్తు దేవత అమ్మ. ఎందుకు? ఆవిడ పచ్చగా ఉన్న కలకల కాబట్టి అప్సరస అంటున్నారు. కాబట్టి వీళ్ళంతా కూడా వీళ్ళ సిద్ధాంతం ఏంటంటే డబ్బుల కోసమే. అది మనుషులవని, వస్తువులని, వ్యవహారం అవని, వ్యాపారం అవని, ఆఖరికి పూజలైన భగవంతుడితో కూడా వీళ్ళు వ్యాపారమే చేస్తారు. అంటే శరీర త్యాగం జరిగినంత వరకు డబ్బు 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 ధ్యానంతో నడుస్తుంటుంది అన్నమాట, జపం. మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను, గుర్తుందో లేదు. ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు. ఆయన ఒక ఇనుప సామాన్లు అమ్మే ఒక పెద్ద వ్యాపారం నడుస్తుందంట, ఇనుప సామాన్లు. ఆయనకి 3 పుత్రులు ఉన్నారు, 3 కొడుకులు.
కానీ వ్యాపారం మీద ఆయనకున్నటువంటి ధ్యాస తగ్గలేదు ఎప్పుడు కూడా. ఈవెన్ బెడ్ రీడెన్ అనమాట. అంటే మంచం మీద ఉన్నాడు, కదలలేదు ఆయన. ఇక అన్ని అవయవాలు కూడా పనిచేయడం మానేసాయి. కాస్త స్ఫురణ ఉన్నది, మెల్లగా నెమ్మది వాయిస్ వస్తుంది మందకొడిగా. ఇక నా డాక్టర్ చెప్పేశారు, ఈయనను ఇక ఎక్కువ కాలం ఉండరండి, ఇది టెర్మినల్ కేసు. ఇలా స్పెక్స్ తీసి ఆ యొక్క కచ్చితో తన మొహం తుడుచుకున్నాడు. డాక్టర్ తుడుచుకొని సారీ అండి అని చెప్పేశారు డాక్టర్ వచ్చి. సో వీళ్ళందరూ డిసైడ్ అయిపోయారు ఇక తండ్రి గారు చనిపోతారని. అప్పుడు సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా తన యొక్క పుత్రికలు, మిగతా బంధువులు, మిత్రులు అందరినీ టెలిగ్రామ్ పంపించి పిలిపించారు. ఎందుకంటే ఈయన చివరి క్షణాలు మనం చూద్దాం, ఆయన దర్శిద్దాం. అందరూ బాధపడేవాళ్ళు, వారితో ఉన్నటువంటి అనుభవాలు గుర్తు చేసుకొని కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది ఓదారుస్తున్నారు, కొంతమంది వారి యొక్క ప్లాన్లు వేస్తున్నారు, తదుపరి కార్యక్రమాలు ఏం చేయాలి. ఈలోగా మెల్లగా స్పృహ వచ్చిందనమాట ముసలాయనికి. వచ్చి పెద్ద ఆయన ఎక్కడున్నాడు, పెద్ద అబ్బాయి ఎక్కడున్నాడు, నాన్నగారు మన పెద్ద అబ్బాయి మీ యొక్క కాళ్ళ వైపు కూర్చొని ఏడుస్తున్నారు. రెండోవాడు ఏం చేస్తున్నారు, నాన్నగారు రెండోవాడు ఇప్పుడే నీళ్ళు తీసుకుని వచ్చారు, మీ యొక్క కాళ్ళ దగ్గర, మీ నడుము దగ్గర అలా పట్టుకొని రోధిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. మరి చివరివాడు ఎక్కడున్నాడు అన్నాడు. నాన్నగారు మీ తల దగ్గర కూర్చుని ఏడుస్తున్నాడు కదా అన్న. ముగ్గురు నా దగ్గరే చేస్తే మరి ఇనుపు సామాను మన కొట్టులో ఎవరు ఉంటారని. ఎందుకంటే కొట్టు సామాను వ్యాపారం జరుగుతూ ఉండాలి, ఈ దగ్గర కొంతమంది ఉండాలి. ఆయన లెక్క అంటే ఈ జీవితాంత వ్యవహారం డబ్బులు అని ఉంటే ఆకర్షణలు ఏముంటది, డబ్బు. వాస్తవానికి వాళ్ళ గుండె చప్పుడు ఉంటుంది కదండి, లబ్ డబ్బు. దిరిజులో లబ్, ఓన్లీ డబ్బు అని కొడుతుంది గుండె. వీళ్ళని రాజసిక ధృతి అంటారు. చూడండి, వీళ్ళు పట్టుదల మామూలు కాదు, పట్టు వీళ్ళని బట్టి విక్రమార్కులే, కానీ ఆధ్యాత్మికంగా జీరో వృత్తి అనమాట. అంత ప్రాపంచిక లౌకిక ఈ యొక్క మెటీరియలిజంలోనే, లౌకిక విషయాల్లోనే చూపెట్టి దాన్ని కలర్ కోటింగ్ వేసి ఆధ్యాత్మికం అనేది ఒక ప్రజెంటేషన్ ఇస్తుంటారు. బురిడి కొట్టించడం ప్రజల్ని. చూడండి, మీరు సరిగ్గా ఈ మిగతా సమయం అంతా మోసము, దగ, వంచన చేసి సరిగ్గా ఎలక్షన్ వచ్చినప్పుడు మనవాడు బొట్టులు ధరించి ఒళ్ళంతా విభూతిని పెట్టి ఎక్కి జాగాలో కూర్చుంటుంటాడు. మనం అనుకుంటాం, బంధముకి ఎక్కించి చేస్తాడు మహారాజ్, నువ్వు ఖచ్చితంగా సీఎం అయిపోతావు. మగరముఖి చేస్తే మహారాజు, రాజసేవను చేస్తే నీ సీఎం నేను చేస్తాను వచ్చి ఒక మహాత్మ. ఆయన ఎటువంటి మహాత్మ అనేది మనకు తెలియదు. మరి అందువలన మిగతా టైం అంతా కూడా తన యొక్క మోసాలు, అవినీతి, అన్యాయాలు, అధర్మాల, అక్రమాలతో, కబ్జాలతో గడిపి ఆఖరి క్షణంలో అమ్మవారికి సరంగా పైకి లోపల తెలుసు ఆయన ఎంత పట్టుదలతో చేస్తున్నాడు, దేనికోసం చేస్తున్నాడు. ఇదంతా కూడా రాజసిక వృత్తితో కూడినటువంటి ఆ పట్టుదల సంకల్పము. అయితే ఏంటి, ధార అయితే వాళ్ళు ఒక్క క్షణం కూడా తీరిగ్గా ఉండరు. రెస్ట్లెస్గా పరుగులు తీస్తూ మనల్ని కూడా విశ్రాంతిగా ఉండనివ్వరు, పరుగులు తీస్తూనే ఉంటారు. దేనికోసం? ఆధ్యాత్మిక మోక్షము, బంధం నుంచి విముక్తి, ఇవే ఉండవాళ్ళు. ఏంటంటే ధర్మార్థ కామా. చూసారా, ఏయాతు ధర్మ అర్థ కామా. వాటి కోసం అంటే ధనం కోసం, తర్వాత భోగాల కోసం, తర్వాత అందరి దగ్గర మెప్పుల కోసం, పేరు ప్రతిష్టల కోసం, తర్వాత హోదా కోసం, అధికారం కోసం. ఎక్కడికైనా సరే సమయం వచ్చిందని ఖాళీ ఎక్కడికి పోతారు తెలుసు వాళ్ళు? హరిద్వార్, ఋషికేశ్, కాశీ కాదు, గోవా పోతారు, టర్కీ పోతారు, గోవా, టర్కీ ఇటువైపు పోతుంటారు అన్నమాట. అంటే అర్థం ఏంటి, వాళ్ళలో భోగ తృష్ణ ఇంక పోలేదనమాట. సో అక్కడికి వెళ్ళాలి, అది చూడాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇది చూడాలి. ఈ రెస్ట్లెస్నెస్ అనమాట. పూర్తిగా మనసులో స్విట్జర్లాండ్ వెళ్ళాలి,
స్వీడన్ వెళ్ళాలి, తర్వాత మొరాకో వెళ్ళాలి, థాయిలాండ్ వెళ్ళాలి. ఇవి చూడండి, ఈ యాత్రలు చేస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళు చాలా పేరు ప్రసిద్ధి పొందారు కదా. ఇక్కడ ఎక్కడో హైదరాబాద్లో ఏదో ఆశ్రమంలో, ఏదో గోశాలలో, ఏదో దేవాలయంలో విద్యం ఉంది. ఫారెన్ చూపెట్టాలి ట్రిప్స్ అన్నమాట. అందువలన ఇక్కడ వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటంటే, నాకు పుణ్యం కావాలి, పుణ్యాన్ని కోరుకొని చేస్తారు తప్ప నీ ఆధ్యాత్మిక అంతఃకరణ శుద్ధి కోసం ఏం చేయరు వాళ్ళు. అందువలన వాళ్ళు చేసే పూజలు కూడా వాళ్ళకి ఏదైనా సరే అన్యాయంగా అక్రమంగా సంపాదించిన ఆ డబ్బులు వాళ్ళు భయం వేస్తారు. సో అవి తీసుకెళ్ళి దేవుడికి బంగారు కిరీటాలు చేసుకుంటారు. అందువలన వాళ్ళు దేనికోసం వాడుతారు? ఆ పుణ్యాన్ని కూడా లౌకిక విజయాలు తీరాలనే కోరుకుంటారు అన్నమాట. అంటే వాళ్ళు చేసే ప్రతి పని కూడా వాళ్ళు కేవలం పుణ్యం కూడా 2 రకాల పుణ్యం ఉంటుంది, మీకు తెలుసో లేదు. ఏంటి 2 రకాల పుణ్యం అంటే, ఒకటి ఆధ్యాత్మిక పుణ్యము, 2 లౌకిక పుణ్యము. నిష్కామ కర్మలు చేస్తే మీకు వచ్చే పుణ్యం ఏంటంటే అంతఃకరణ శుద్ధి, ఈశ్వరుని కృపతో ఒక గురువు ప్రాప్తి, అంటే శాస్త్రం బోధించే గురువు మీకు తారసపడడం లభ్యం అవడం, తద్వారా శ్రవణ మరణం నిధిధ్యాసం ద్వారా మోక్ష ప్రాప్తి కలుగుతుంది. మరి సాత్విక ప్రవృత్తి ఉన్న వ్యక్తి అటువంటి పుణ్యాన్ని కోరుకుంటారు. మరి రాజసిక వ్యక్తి అలాంటి పుణ్యం కోరుకోరు. వాళ్ళు ఎలాంటివి కోరుకుంటారు? లౌకిక సుఖాలు, భోగాలు కావాలి వాళ్ళకి. ఆయన ఎక్కడో ఒక ఇల్లు మట్టి కోసం ప్రయత్నిస్తుంటాడు. నాకు ఆ ఇల్లు మట్టి కావాలని కోరుకుంటాడు తప్ప నాకు ఆధ్యాత్మిక వృద్ధి కోరుకోడు. ఆయన ఎక్కడో ఒక కారు చూస్తాడు, ఆ కారు కొనడానికి కావాల్సినటువంటి స్కీముల కోసం చూస్తాడు, కోరుకుంటాడు అన్నమాట. స్కీములు చేస్తూ స్కీమ్ వర్కౌట్ అవ్వకపోతే స్కాములు చేస్తాడనమాట. అప్పుడు చూడండి, నిన్న ఋషికొండ బీచ్కి వెళ్ళేటప్పుడు ఆ ఋషికొండ చూస్తే దాన్ని మొత్తము ఆర్మీ వాళ్ళకి ఎలాగైతే కప్పు పెట్టి తన జుట్టు గురిగేస్తారో అలాగా ఆ కొండని అంత దైవీ సంపత్తిగా ఉన్నటువంటి ఒక తపస్థలం, ఒక తపోవనం లాంటిది ఋషికొండ. దాని చుట్టూ మొత్తం ఊడ్చేశారన్నమాట. ఎంత మోసం దగా చేశారని చూడండి. ఈ నాయకుల పేరు, వాళ్ళు వ్యాపారస్తులు, నాయకులు అంతా కుమ్మక్కయ్యి. అది చూస్తే చాలా బాధ అనిపించింది. అంత అద్భుతమైనటువంటి ఆ యొక్క ప్రకృతి మాతను అంత క్షోభించినట్టు చేశారన్నమాట. అభివృద్ధి పేరుతో మళ్ళీ అభివృద్ధి అని మాట విడిచిపెట్ట సూత్రం. సో ఈ విధంగా వాళ్ళు మహా అయితే లౌకిక సుఖాలు లేదా ఏదైనా స్వర్గలోక సుఖాలు కావాలి, అక్కడ కూడా సుఖాలే కోరుకుంటారు. అందువలన ఇక్కడ ధర్మం అంటే లౌకిక పుణ్యము, వాళ్ళకి అర్థకామాల కోసమే వాళ్ళు ధర్మం పుణ్యం. అందువలన తీవ్రమైన సంఘం బంధం పెట్టుకుంటారు. ఇక్కడ ప్రసంగం అంటే ప్రసంగించడం కాదు, ఇక్కడ సంఘం అంటే బాగా మమేకం అయిపోవడం, బంధనం పెట్టుకోవడం, వాటితో ఆ కర్మలతో బంధనం పెట్టుకోవడము, వాటితో మమేకం అయిపోవడము, అటాచ్మెంట్ పెట్టుకోవడము, ఇంకా నిరంతరం రంగులు రాకుండా కిందికి మీద తినడమే అన్నమాట. సో దాన్ని ప్రసంగేన తీవ్రమైనటువంటి బంధం పెట్టుకోవడం అంటే తీవ్రమైన తప్పించి కోరికతో చేస్తారు కాబట్టి ప్రసంగేన. కాబట్టి మనలో 4 డబ్బులు ఉంటే మనకు అధికారం వచ్చిందనుకోండి, ఒక్కసారి మనం పడ్డామనుకో పేపర్లో, టీవీల్లో, ఇక నిరంతరము మెప్పుల కోసము నానా కష్టాలు తిప్పులు పడుతూ మనం చేస్తూ ఉంటాము. ఎందుకు? ఆ మర్యాద ఒక్కసారి పోగొట్టుకుంటే వాళ్ళు తట్టుకోలేరు. అందువలన ఏమంటారంటే 4 అంశాలు వాడి స్థానంలో ఉంటేనే వాడి గౌరవం. ఏంటి? ఒక చోటు నుంచి కదిలామనుకోండి, దానికి విలువ ఉండదు. ఏమిటవి? చూడండి, మనము స్థాన బలము కానీ స్థన బలము కాదయ్యా విశ్వదాభిరామిరుగామంటారు. మీకు అర్థమైందా? మొసలి నీటిలో ఉంటేనే ఏనుగు పట్టుకోగలరు. అది ఒడ్డు మీదకి వచ్చిందని కుక్కతో కూడా భంగపాటు చెందుతుందని. అందువలన వాళ్ళు ఒక్కసారి ఒక స్థానంలో ఒక హోదాలో ఉంటే కిందకు పడ్డారా ఇక జీవితం వ్యర్థమనిపిస్తుంది అన్నమాట. ఏంటది? స్థాన భ్రష్టాన శోభంతే దంత
కేశ నఖ నరః. చూసారా, స్థాన భ్రష్ట అంటే చూడండి, మన దంతాలు ఒక్కసారి కదిలాయా మనకి ఒక్కసారి ఊడిపోతే అది మన శోభించదమ్మా. అదేవిధంగా కేశం జుట్టు ఊడిందా ఇంక మళ్ళీ దాన్ని అది పెట్టలే ఒరిజినల్గా. ఈ విగ్గులు పెట్టుకుంటారు మన వాళ్ళు. సినిమా హీరోలందరూ 90% మంది అందరూ విగ్గుల మీద నడుస్తున్నారు స్వామి అని ఒక అతను అన్నాడు. ఓకే, మంచిది, గాడ్ బ్లెస్ దెమ్, ఏదో రకంగా మేనేజ్ చేసుకుంటారు చేయి. నఖః గోరు, జుట్టు, దంతములు. చూసారా, అంటే ఒక మనిషి కూడా తన ఉన్నటువంటి పొజిషన్ నుండి మారితే ఆయన దాన్ని తట్టుకోలేరు. అందువలన వీళ్ళు రాజసికమైనటువంటి ప్రవృత్తి కలిగిన వారు ఈ ధృతిని వారు స్వార్థంగా లౌకికంగా వాడుకుంటారు తప్ప వారికి ఆధ్యాత్మిక గొప్పతనం తెలియదు. అందువలన చూడండి, మీరు ఒక మంచి పై పొజిషన్ ఉన్నారనుకోండి, మీకు ప్రమోషన్ రాకుండా డిమోషన్ వచ్చింది అనుకోండి, మీరు అవుట్. అందువలన ఆ హోదా ఉన్నంత వరకు చాలా మీకు అందరూ స్తుతిస్తుంటారు అన్నమాట. ఒక్కసారి కనుక మీకేమైనా రివర్స్ జరిగిందా ఇక మిమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోరు, దాన్ని మీరు సహించలేదు. అందువలన ఫలాకాంక్షి, చూసారు, ఫలాకాంక్షి అన్నారు ఇక్కడ. అంటే లౌకిక ఫలాలనే ఆశిస్తారు, ఆధ్యాత్మికమైనటువంటి జీవితం వైపు పూర్తిగా దృష్టి పెట్టరు. అందువలన సాత్విక ప్రవృత్తి ఉన్న వ్యక్తి ఆధ్యాత్మిక ప్రయత్నిస్తే, రాజసికం ఉన్నటువంటి ధృతి ఉన్నవారు లౌకిక వైపు ప్రయాణిస్తారు. అందువలన లౌకికంగా పరమ లక్ష్యంగా లౌకిక భోగాలు, లౌకిక విజయాలనే లక్ష్యంగా ఎటువంటి పట్టుదలతో తప్పించి చేస్తారు, అటువంటి ధృతిని రాజసిక ధృతి అంటారు. చూడండి, ఇక్కడ మీరు గమనించండి, సాత్విక ధృతి కూడా మధ్యలో విడిచిపెట్టడు, రాజసిక ధృతి కూడా మధ్యలో విడిచిపెట్టడు. కానీ ఈ రెండు ధృతులు వేరు. రాజసిక అంటే స్వార్థము, స్వలాభము, తన యొక్క లౌకికమైనటువంటి ఈ మెటీరియలిస్టిక్ సక్సెస్ కోసం తప్పించే వారి యొక్క ధృతి రాజసిక ధృతి అని చెప్పారు. ఇప్పుడు అటువంటి ధృతి సా ధృతి పాత హే పాత రాజసీ ధృతికి ఉచ్యతే, రాజసిక ధృతి అంటారు పార్థ అర్జున అని చెప్పారు. చూడండి, ధర్మ అర్థ కామాల కోసం అంటే లౌకికమైనటువంటి పుణ్యము, ధర్మం అంటే ఇక్కడ లౌకికమైనటువంటి పుణ్యము, ధర్మార్థ కామాల కోసము, లౌకిక విజయాల కోసము తీవ్రమైనటువంటి ఆ యొక్క తీరినటువంటి కోరికల కోసం పరుగులు తీస్తూ తప్పించు నిరంతరం శ్రమించి చేసే ఆ ప్రవృత్తి ఏదైతే ఉందో దాని వెనుకున్నటువంటి ధృతిని రాజసిక ధృతి అంటారు. అయితే సాత్విక ధృతి చూసాము, రాజసిక చూసాము, ఇప్పుడు తామసిక ధృతి చూద్దాం. యయా స్వప్నం భయం శోకం, యయా స్వప్నం భయం శోకం, యయా స్వప్నం భయం శోకం, విషాదం మదమేవ చ, విషాదం మదమేవ చ, విషాదం మదమేవ చ, న విముంచతి దుర్మేధ, న విముంచతి దుర్మేధా, న విముంచతి దుర్మేధాః, న విముంచతి దుర్మేధాః, ధృతిః సా పార్థ తామసీ, ధృతిః సా తామసీ, ధృతిః సా పార్థ తామసీ, ధృతిః సా పార్థ తామసీ, ధృతిః సా తప్పుంది స్వామిజీ ఇక్కడ. అక్కడ పర్లేదమ్మా, లేదు స్వామిజీ. ఓకే. ధృతి సా పార్థ తామసీ అని రావాలి. ధృతిః సా తామ పార్థ, ధృతి సా పార్థ, ఓకే. ధృతిః సా పార్థ తామసీ. ఇప్పుడు చూడండి, 3 శ్లోకాల్లో కూడా సేమ్ గా ఉంటాయి.
ధృతిస్సా పార్థ సాత్వికి, ధృతిస్సా పార్థ రాజసి, ధృతిస్సా పార్థ తామసి అంటారు. అంటే రాజసి, సాత్వికి, తామసి మారే తప్ప ధృతి అనేది స్త్రీలింగం, అందువలన సా అని వాడతారు. సా అంటే ఆ ధృతిని, ఏ పార్థ అటువంటి ధృతిని తామసీ ధృతి అంటారు అర్థం. అయితే ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే, ఇప్పుడు సాత్విక రాజసిక అయిన తర్వాత తామసికులకు వచ్చారు. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ తామసిక ధృతి ఉన్న వ్యక్తికి పట్టుదల ఉంటుంది, కానీ అది తీవ్రంగా ఉండదు. ఎలాగంటే చెయ్యకుండా ఉండేందుకు మాత్రము చాలా సిద్ధంగా ఉంటారన్నమాట. చూడండి, కొన్ని విషయాలు గట్టిగా వాళ్ళు పట్టుకుని కూర్చుంటారు. ఏంటి, మనం పట్టుకున్న కుందేలు మూడో కోలు అన్నట్టుగా చాలా స్ట్రిక్ట్గా, అంటే తెలియకుండా తెలుసును అనే ఒక భ్రమ ఏదైతే ఉంటుందో అటువంటి విషయాలకి వాళ్ళు చాలా నిర్లజ్జగా నిక్కచ్చిగా ఉంటారు. ఎలాగా, కర్మ చేయకుండా ఉండడానికి జనరల్గా మనం ఏమన్నాము, సాత్విక ప్రవృత్తి చేస్తే సాత్విక ధృతి, రాజసిక ప్రవృత్తులు ఉంటే రాజసిక ధృతి. కానీ తామసిక ధృతి ఉన్నవాడు ఏంటి, ప్రవృత్తి ఉండదు, నివృత్తి కూడా తన ఆధ్యాత్మికంగా ఉపయోగపడే నివృత్తి ఉండదు. కాబట్టి అదొక మోహము భ్రాంతిలో ఉంటారు. కాబట్టి దీన్ని ఏంటో ధృతి అంటే స్వప్నం నవిముంచతి. స్వప్నం అంటే మీకు తెలుసు, పగటి కళలకు అంటుంటారు. చూడండి, ఏదో నేను ఎక్కడో చూశానండి, ఆయనకేమో ఎవడో జ్యోతిషి చెప్తాడు, నువ్వు త్వరలోనే రాజు కాబోతున్నావు, ఇక నేను రాజు అవుతాను కాబట్టి నేను ఏమి చెయ్యనని ఆయన కాలయాపన చేసేస్తుంటాడు అన్నమాట. మనవారు కూడా అంతే. మనమేమో బీటెక్ ఏదో చదువుతాము, నేనేదో పెద్ద మేనేజర్ పోస్టు, ఆఫీసరు, ఇంజనీరు అయితే తప్ప చిన్నవి నేను ఉద్యోగాలు చేయను. చూసారా మన దురదృష్టం ఎలా ఉంది. ఇప్పుడు సనాతన ధర్మం, హిందువులు, మన పిల్లలందరూ కూడా డాక్టరు, ఇంజనీరు, పెద్ద పెద్ద పొజిషన్లో ఉండాలని అక్కడ చదివిస్తే ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ కోటాలో చదువులు సరిగా లేక ఆ కోటాలు షీట్లు కొనుక్కొని అందరికి పట్టాలు వస్తున్నాయి తప్ప ఎవరికి ఇటువంటి పని రావట్లేదు. ఆయనేమో ఎలక్ట్రికల్ ఇంజనీర్, మనకి ఇక్కడ ఒక ఫ్యాన్ సరిగ్గా బాగలేకపోతే అమ్మగారు అంటారు, బాబు మన ఫ్యాన్ ఏదో ప్రాబ్లం చూడండి అని అంటారు. మమ్మీ ఐ డోంట్ నో అంటాడు. నువ్వు ఎలక్ట్రికల్ ఇంజనీరే కదా? ఎస్, నేను ఎలక్ట్రికల్ ఇంజనీరే, కానీ ఫ్యాన్ గురించి తెలియదు. వెంటనే బయటికి వెళ్ళి ర్యాపిడోలో ఎక్కడో చెక్ చేస్తాడు, నియర్ బై ఎనీ ఎలక్ట్రీషియన్. అక్కడ రామకృష్ణ ఎలక్ట్రీషియన్ ఉంటాడు. అక్కడ ఆయన 10th క్లాస్ ఫెయిల్, కానీ మొత్తం ఎలక్ట్రికల్ వైరింగ్ ఎక్విప్మెంట్ అంతా మాస్టర్ అన్నమాట. ఆయన ఫోన్ చేసి పిలిపిస్తాడు, అమ్మ వచ్చాడు ఎలక్ట్రీషియన్ అంటే. నీకేం బాబు, నేను నాకు చదువుతాను అన్ని తెలుసు కానీ నాకు లోపల వర్క్ తెలియదండి. అందువల్ల చూడండి, మనం అంతా కూడా పగటి కళలకు అంటుంటాం. అందువలన మిగతా విశ్వాసాలు, మతాలు వాళ్ళు ఏం చేస్తాడో తెలుసండి, ప్రతి ఒక్కరు కూడా ఇలాగా టైర్లు పంచర్లు వేసుకున్నంత వరకు ప్రతి రంగంలోనూ ప్రతి మార్కెట్ కబ్జా చేసి పడేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే వస్తారు. మన వాళ్ళు అలా తిరుగుతుంటారు అమీర్పేట రోడ్ల మీద పాంప్లెట్లు పట్టుకొని ట్రైనింగ్ కోర్సు, తర్వాత ఈ యొక్క కన్సల్టెన్సీ అంట, డబ్బులు కట్ట, మోసపోవడం, వీసా ఇక్కడ అక్కడికి అని చూస్తుంటారు. మన వాళ్ళు ఏ పనికి సిద్ధంగా ఉండరు. ఈ విధంగా మన వాళ్ళు కేవలము పెద్ద పదవులు, పెద్ద పొజిషన్లు చేస్తామంట. వాస్తవానికి పెద్ద పొజిషన్, చిన్న పొజిషన్, పెద్ద కర్మ, చిన్న కర్మ, పెద్ద జాబు, చిన్న జాబు ఉండదని భగవాన్ శ్రీకృష్ణ చెప్పారు. ఆయన చూడండి, ఒక పెద్ద అంబాసిడర్, రాయభారి, ఒక పెద్ద కింగ్ మేకర్, ఆయన ఒక పెద్ద రిచ్ పర్సన్, ఒక జ్ఞాని, ఒక యోగి, ఒక ధ్యాని, ఒక త్యాగి, అన్ని కూడా శ్రీకృష్ణ. ఆయన ఒక టెక్నోక్రాట్, ఒక ఆర్కిటెక్ట్, ఒక సైకాలజిస్ట్ మాస్టర్. ఆయన 64 కళలు వచ్చు. 64 కళలు మాస్టర్ శ్రీకృష్ణ. అయినప్పటికీ ఏ సమయంకి ఏది అవసరమో అది ఆలోచించుకొని చేస్తుంటారు. అర్జునుడికి రథసారథిగా అవసరం, ఓకే అర్జున, ఐఎమ్ బెస్ట్ డ్రైవర్, డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ అంటాడు.
డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు సారథిగా. చూసారా? అవసరమైతే బ్రహ్మ విద్య బోధించే ఆచార్య, బ్రహ్మనిష్ట ఆచార్య, బ్రహ్మ విద్య ఆచార్య, జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. అది అందువలన మనము ఈ తమోగుణములో పడిపోవడం వల్ల, భ్రమలో ఉండడం వలన పగటి కళలు కొంటుంటారు. స్వప్నం అంటే ఇక్కడ పగటి కళలు. నవిముంచది, పగటి కళలు విడిచిపెట్టు, సర్వసాధారణం. ఎందుకంటే పని చేయరు కదా, అందువల్ల ఊహాలోకంలో జీవిస్తుంటారు అన్నమాట. గంధర్వ చూసారా ఆకాశం ఎంత బాగుంది, గంధర్వ లోకం. మేఘాలను చూసి గంధర్వ లోకాన్ని చూస్తుంటారు వీళ్ళు. అందువలన ఏ పని చేయకుండా నిరంతరం కాలాన్ని వెళ్ళబుచ్చుతూ అవేవో తినుకుంటూ అవి ఇక ఆ గాసిప్స్, ఆ చాడీలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తూ, లేకపోతే ఊహల్లో నాకు ఇప్పుడు దుర్మూర్తం శని గడుస్తుంది, రాహుకేతు నడుస్తుంది, వీళ్ళ కోసం చాలా మంది జ్యోతిష్ చెప్పేవాళ్ళు సిద్ధంగా ఉంటారు. వీళ్ళ కోసమే ఫోన్ చేస్తాడు, గురువు గారు ఎప్పుడు ప్రారంభించమంటారు? నాయన 6 నెలల పాటు నీకు శని నడుస్తుంది అంటారు అనమాట. ఓకే గురువు గారు, 6 నెలల పాటు ఇంక నేను చేయకూడదు కదా. అవునయ్యా, నువ్వేం చేసినా నీ నష్టం. ఓకే, ఏం చేయను అంటాడు. ఇంకంతే 6 నెలల పాటు. ఇంకలాగా పడుకోవడం, నిద్రమత్తు, ఇంకలాగా ఊహలు, ఇలాగ కాలం గడిపే వాళ్ళని అంటే ఏంటి, ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి కార్యం చేయరన్నమాట వీళ్ళు. అసలు నిజానికి వాళ్ళకి ఈ ప్రపంచంలో మనము ఎందుకు వచ్చామో, మనం ఏం సాధించాలి, ఈ యొక్క వేకింగ్ స్టేట్, జాగ్రత్త అవస్థ అనేది ఒకటి ఉన్నది అనేది వాళ్ళకి తెలియదు. అంటే ఎప్పుడు సూర్యోదయం అవుతుందో, ఎప్పుడు సూర్య అస్తమయం అవుతుందో వారికి తెలియదు. అటువంటి వ్యక్తి వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి, ఆల్రెడీ వాళ్ళ తాతలు ఆల్రెడీ కొన్ని లక్షలు, కోట్లు, వేల కోట్లు, 100 కోట్లు సంపాదించి పెట్టేశారు. అందువలన వారు ఏం చేయాల్సిన అవసరం లేదు. అందుకే చూడండి, మన ధర్మములో అపరిగ్రహ చెప్తుంటారు. నీకు అవసరమైన దానికంటే ఎక్కువ నువ్వు రోగు చేసుకోకూడదు. కానీ మనం ఏం చేస్తున్నాం, మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి అలాగ ఏం చేయకుండా కూర్చొని తిన్నా తరగడానికి సంపాదించి పెడుతున్నాం. అంటే మనం క్రైమ్ చేస్తున్నాము, అపరాధం చేస్తున్నాం మన ధర్మానికి. అందువలన రేపు పొద్దున వాడు ఏం చేస్తాడంటే దేశానికి కూడా వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఈ భారతదేశం అనేది డెడ్ ఎకానమీ అంటాడు. ఎక్కడ నిల్చొని పార్లమెంట్లో నిలబడి అంటాడు. మన భారతదేశం ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ డెడ్ అంటారు. ఎందుకు? తాతలున్న లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా, వాడికి ఏమది అధికారం అక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, అంత షోకేస్. ఒకవేళ దేశ పరిస్థితికి, దేశ గౌరవానికి, దేశ భద్రతకి మంట కలిపి అలాంటి మాట్లాడిన వ్యక్తి ఆకతాయిన కింద లెక్క. మనం ఎలా విడిచిపెడుతున్నారు అంటే, అందరూ అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండడం వలన, వాళ్ళ టీం ఎక్కువ అవడం వలన వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు. వాళ్ళకి ఏ కోట్లు కూడా ఏమీ చేయలేము, అంతే. సో ఈ విధంగా మన ఇంట్లో మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెలతో మన గొడవ వస్తే మన ఇంటిని మనం నిందిస్తామా, మన అమ్మ నాన్నలు మనం నిందిస్తామా? తప్పు కదా, మన కుటుంబాన్ని నిందించలేం కదా. మీకు ఒక వ్యక్తితో ఏదో నచ్చకపోతే దేశాన్ని నిందిస్తావా, దేశాన్ని అవమానిస్తారా? ఇది ఇలాంటి వాళ్ళందరూ కూడా తామసికమైనటువంటి ప్రవృత్తి కలిగిన వారు. అందువలన వాళ్ళు ఊహలో కలగంటారు, ప్రధానమంత్రులు అయిపోదామా, ఊహాలోకాలు తేలుతుంటారు అన్నమాట. అని భయం నవిముంచతి. ఎవరికైతే భయం ఉంటుందో వారు ఇలాంటి అవాకులు చవాకులు పేలుతారు. వాళ్ళే అటువంటి అనర్థమైనటువంటి కార్యక్రమం చేస్తారు. వారు భయంకరమైనటువంటి అపరాధాలు చేస్తారు, తప్పులు చేస్తారు. ఎందుకు? భయం. చూడండి, కంసుడికి ఆకాశవాణి వినిపించింది. ఏ కంస, నీ సోదరుని నువ్వు తీసుకెళ్తున్నావు కదా, మూర్ఖుడా, నీ సోదరి గర్భం నుండి పుట్టబోయేవారని నిన్ను హతమారుస్తారు ఓ అని ఆకాశవాణి వినిపించింది. దాంతో ఏమంటే ఆయన భయభ్రాంతులకు గురయ్యి ఇక మూలములోనే సోదరి గర్భంలోని పుట్టిన ప్రతి ఒక్కరిని సంహరించడం మొదలెట్టాడు. అంతెందుకు, సోదరినే సంహరించడానికి మొదలుపెట్టాడు. ఏదో వసుదేవుడు రాయబారం నడిపి ఏదో నచ్చ చెప్పి, బిడ్డ కదా నేను చంపుతుంది, నీ సోదరిని చంపదు కదా, అలాంటి అమాయకురాలైనటువంటి
సోదరిని చంపినామని అపకీర్తి ఎందుకు మూల పట్టుకుంటావు కంస? నేను నీకు మాట ఇస్తున్నా, తన పుట్టిన బిడ్డని నీకు అప్పగిస్తాను అని ఒప్పందం పెట్టుకున్నాడు ఆయన. హెల్ప్లెస్గా. ఇలాంటి వ్యక్తులు భయం నవి ముంచది. వాళ్ళు భయాన్ని విడిచిపెట్టరు, పగటి కళలు కనడం మానరు. ఎవరు? ఎందుకంటే వీళ్ళ యొక్క బుద్ధి అలా కప్పేస్తుంది, సమ్మోహనాస్త్రంగా కప్పేస్తుంది అనమాట. అందువలన శోకం నవి ముంచది. చూసారా? 3. 1 పగటి కళలు కనడం విడిచిపెట్టరు. 2 భయం. ఎందుకు భయము? నేను వేరుగా ఉన్నాను, నాకంటే వేరుగా అందరూ ఉన్నారు, కాబట్టి నేను ఒక సెపరేట్గా ఉన్నాను అని ఎవరికైతే భావం నిరంతరం ఉంటుందో వాళ్ళు భయం తప్పదు. ఒకవేళ నాకు భయం లేదని బయటకు అన్నప్పటికీ లోపల భయమే ఉంటుంది. సో భయాన్ని విడిచిపెట్టరు. అందువలన నేను ఎక్కడ ఓడిపోతానో, నేను ఎక్కడ కోల్పోతానో, నేను ఎక్కడ పడిపోతానో, నేను ఎక్కడ మరణిస్తానో అన్నీ భయమే. అందువలన ఏ పని చేపట్టరు భయాన్ని. తర్వాత వాళ్ళకి ఎప్పుడు కూడా భ్రమలు ఉంటారు కాబట్టి బాధపడుతూనే, శోకిస్తూనే, దుఃఖిస్తూనే కూడా ఉంటారు. ఎందుకు? మనం 2 రకాలుగా జీవిస్తుంటాం. ఏంటి? మనం కర్తగా చేస్తుంటాము, మనం చేసిన పనులకి ఫలితాలు వస్తాయి, భోక్తగా అనుభవిస్తాం. కర్తగా చేసేటప్పుడు కూడా బెంగ, టెన్షన్తో ఉంటారు. అవి ఫలితం అనుభవించినప్పుడు కూడా భయంతోనే జీవిస్తారు. మనం చెప్పాం ఒకసారి, భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాల భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయ భయం, శాస్త్రే వాధి భయం, గుణే ఖల భయం, కాయాకృతాంత ద్వయం, సర్వం వస్తు భయం సమన్వితం, భువి రుణాం వైరాగ్యమేవ అభయం అని చెప్పారు. అంటే మీరు దేంతో అయితే బాగా మమేకమై ఉన్నారు, నేను పెద్ద వంశంలో పుట్టాను, వంశంకి చేతి వస్తుంది అని భయం. ఏదైనా భోగాలు అనుభవిస్తున్నప్పుడు రోగం వస్తుందనేమో భయం. మన శరీరం సౌందర్యం చూసుకుంటే ముడతలు, ముసలితనం వచ్చేస్తుందని, వృద్ధాత్మ వచ్చేస్తుందని భయం. బలవంతులుగా ఉన్నప్పుడు శత్రువు భయం. అధికమైన శాస్త్రం చదువుకునేటప్పుడు ఇంకోటి ఎవరో గొప్ప శాస్త్రం చదివి ఉంటాడేమని భయం. అంటే నా యొక్క గుణగణాలు ఎక్కడ కోల్పోతానో భయం, నేను అక్కడ సంపాదించిన ధనం కొట్టుకుపోతారో, కొల్లగొట్టుకుపోతారో భయం, నా యొక్క శరీరం పూర్తిగా మరణిస్తాననే భయం. చూసారా? సర్వం వస్తు భయాన్వితం. సర్వం వస్తు అంతా భయంతో ముడిపడి ఉన్నది భువి, ఈ ప్రపంచం అంతా. కాబట్టి వాటి నుండి అటాచ్మెంట్, బంధనము, మమేకము మీరు తగ్గించుకుంటే ఆ వైరాగ్యమే మీకు అభయస్థితి, అదే మోక్షం. కాబట్టి ఈ 3 ఏంటి అంటే పగటి కలలు, మనోరథాలు, తర్వాత భయము, శోకము, ఇవి విడిచిపెట్టరు. ఎందుకు? విషాదం అంటే ఎల్లప్పుడూ దుఃఖంలో ఉంటారు. చూడండి, ముందు మనకి రాగం అంటే అటాచ్మెంట్, తర్వాత శోకం, ఆ యొక్క శోకములు మునిగిపోతారు, శోక సాగరంలో. తర్వాత మోహము, దుఃఖం 2 ఉంటాయి. శోకమన్నా దుఃఖమన్నా మొత్తం ఉంటాయి. నవి ముంచతి విడిచిపెట్ట, నిరంతరం వాళ్ళతోనే ఉంటుందండి, అది బయటికి పోదనమాట దుఃఖము, శోకము. అందువలన మదమేవచ, ఇటువంటి వ్యక్తికి పొరపాటుని ఏదైనా పని చేస్తే ఇంద్రియాలను తృప్తిపరిచేదై ఉండాలి. చూడండి, ఏమైనా సరే మీరు ఆయనకి పని చెప్పారనుకోండి, ముందు సెన్స్ గ్రాటిఫికేషన్ కావాలి. అంటే వాళ్ళకి అంత భోగలాలస లంపట దాంట్లో పెరిగి పెద్దయ్యారు కాబట్టి వాళ్ళు ఏ పని చెప్పరు. మదం ఏవచ నవి ముంచతి, మదం ఏవచ నముంచతి. ఇక్కడ మదము అంటే మీరు ఒకటి చెప్పాలి. అంటే వాళ్ళకి ఎటువంటి ఒక పొరపాటు చేశారనుకోండి, మీరు తిట్టారనుకోండి, వాడికి ఏం తిట్ట అనిపించదు, ఏమి అనిపించదు. అంటే ఈ ఉన్మత్తం అంటే నువ్వు మదం ఎక్కింది అంటారు. చూడ మన తిడుతుంటారు పిల్లలకి, ఎందుకంటే ఎంత చెప్పినా వినరు. వీటిల్లో మనకి మళ్ళా కౌంటర్ వేస్తుంటారు అన్నమాట, సెటైర్లు వేస్తుంటారు. దాన్ని మదమేవచ. చూడండి,
మీరు ధర్మంగా న్యాయంగా ఎంతో బోధ చేస్తుంటారు, మీరు ఎంతో శ్రద్ధతో. వాళ్ళు మీకు సెటర్లు వేసి మీకు హేళన చేస్తుంటారు, అవహేళన చేస్తుంటారు. అంటే వాళ్ళు మదం అనమాట అర్థం. అందువలన ఇలాంటి వారికి ఒక లక్ష్యం అనేది ఉండదు. కాబట్టి వాళ్ళు మన ముందు కోరికలు నింపి, ఒక ప్రవృత్తులు నింపి, ఒక రజోగుణంలోకి నెట్టాలి వాళ్ళని. అందువలన మదమేవచ నా విముంచతి, మదం కూడా విడిచిపెట్టరు. ఏంటి అంటే వీళ్ళు మనోరథం అంటే పగటిపూట కలలు కానీ, అదేవిధంగా భయం కానీ, అదేవిధంగా దుఃఖము శోకం కానీ, అదేవిధంగా ఆ యొక్క విషాదము, తర్వాత మదము, ఇవన్నీ ఇలాంటి దుర్గుణాలు కలిగి ఉంటారు వీళ్ళు. ఎవరు? తామసిక ప్రవృత్తి కలిగిన, తమోగుణం కలిగిన వారు. అందువలన దుర్మేధాహ, బుద్ధి భ్రష్టు పట్టి ఉంటుంది అనమాట. బుద్ధి కనీసం లౌకిక విజయాలు పొందాలని ఇది కూడా పనిచేయదు బుద్ధి. అందువలన వీళ్ళని తామసిక ధృతి అంటే చెయ్యకుండా అడ్డుకునేందుకు చాలా గట్టిగా ఉంటారన్నమాట వీళ్ళ ధృతి. ఇటువంటి వారిని తామసిక ధృతి అంటారు. అంటే కుంభకర్ణుడు చూడండి, 6 నెలల పాటు పడుకుంటారు, వారిని మీరు లేపలేరు. మీరు లేపడానికి వెళ్ళారనుకోండి, ఆయన యొక్క ఊపిరి శ్వాసలోకి మీరు ఆయన ఉదరంలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. కొంతమంది అంట ఆయనకి సేవింగ్ చేస్తూ పడుకునేటప్పుడు సేవింగ్ చేస్తూ ఆయన యొక్క ఊపిరికి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయాడంట. ఆ రేజరు అన్ని పట్టుకొని లోపలికి వెళ్ళిపోయాడంట. ఇంకొక వ్యక్తి లోపల ఉన్నాడంట. ఏమయ్యా నువ్వు ఇక్కడ ఉన్నావంటే, నా రేజరు ఎప్పుడో పోయింది వెతుకుతున్నానంట లోపల. అలాగా అన్నట్టు కుంభకర్ణ వలె వారు చెల్లించరు, వాళ్ళు మారరు, వాళ్ళు చేయకుండా ఉండేందుకు ఎంతో పట్టుదలతో ఉంటారు. కాబట్టి అటువంటి ధృతిని తామసిక ధృతి అంటారు. సో ఇప్పుడు ధృతి అయిపోయింది. ఇక తరువాత కర్త గురించి ఉంటుంది అనమాట. సుఖం. సుఖము కూడా 3 రకాలు ఉంటుంది. అది రేపటి క్లాసులో ప్రారంభిద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.